ఈ వీడియోలో మనం ఘర్షణ మరియు దాని రకాల గురించి తెలుసుకోబోతున్నాం. మన ముందర ఒక పెట్టె ఉంది. ఆ పెట్టెను నేను తోసేందుకు ప్రయత్నిస్తున్నాను. మీరు చూసినట్లయితే నేను ఆ పెట్టెను తోస్తున్నాను. అంటే నేను ఒక బలాన్ని ప్రయోగిస్తున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పెట్టె కదలడం లేదు. అయితే పెట్టె ఎందుకు కదలడం లేదు? ఈ సందర్భంలో పెట్టె కదలకుండా ఉండడానికి కారణమైన బలాన్ని ఘర్షణ బలం అని అంటారు. ఘర్షణ అంటే ఏమిటి? ఘర్షణ బలం అనేది రెండు వస్తువుల మధ్య ఉన్న సంబంధిత చలనాన్ని ఎదిరించే బలం. ఇంకా సరళంగా చెప్పాలి అంటే మీరేదైనా ఒక వస్తువును ఉపరితలం మీద కదిలించడానికి ప్రయత్నించినప్పుడు ఘర్షణ దానిని ఆపడానికి లేదా నెమ్మదింపజేయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఈ వ్యతిరేకత ఎందుకొస్తుందో కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. ఘర్షణ ఎందుకొస్తుంది? ఘర్షణకు కారణం ఏమిటి? ఘర్షణకు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక ఉపరితలం అనుకుందాం. ఇది రెండవ ఉపరితలం అని ఊహించుకుందాం. ఇవి ఒకదానిపై ఒకటి జారడానికి ప్రయత్నిస్తున్న రెండు వస్తువులు. ఇప్పుడు వీటిలో ఒకటి మరో దానిపై జారడం ప్రారంభించిన క్షణంలోనే ఘర్షణ బలం పనిచేయడం మొదలవుతుంది. సూక్ష్మ స్థాయిలో చూసినప్పుడు ఈ ఉపరితలాల మధ్య అనేక అసమానతలు ఉంటాయి. ఈ ఉపరితలంపై మరొక దాన్ని జార్చడానికి ప్రయత్నించిన క్షణంలోనే ఈ అసమానతల కారణంగా అవి ఒకదానిలో ఒకటి చిక్కుకుపోతాయి. దీని ఫలితంగా ఘర్షణ ఏర్పడుతుంది. అందువల్ల ఘర్షణ బలం సంబంధిత చలనాన్ని వ్యతిరేకిస్తుంది. దీని అర్థం ఏమిటంటే ఇది ఒక ఉపరితలం. దానిపైన ఇది ఒక పెట్టె అనుకుందాం. నేను ఆ పెట్టెని ఒక నిర్దిష్ట దిశలో కదిలించడానికి ప్రయత్నిస్తున్నాను. ఉదాహరణకు నేను దాన్ని తూర్పు దిశ వైపు కదిలించాలనుకుంటున్నాను అనుకుందాం. ఆ నిర్దిష్ట పెట్టెపై పనిచేసే ఘర్షణ బలం దానికి వ్యతిరేక దిశలో అంటే పడమర దిశలో ఉంటుంది. ఇది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. నేను బలాన్ని ప్రయోగిస్తున్నప్పుడు మీరు చూడగలిగినట్లుగా ప్రయోగించిన బలం నారింజ రంగు బాణంతో చూపబడుతుంది. అలానే చిత్రంలో కనిపిస్తున్న ఎరుపు రంగు బాణం ఘర్షణ బలాన్ని సూచిస్తుంది. ఈ ఘర్షణ బలమే పెట్టెపై బలం ప్రయోగించినప్పటికీ ఆ పెట్టె కదలకుండా ఉండడానికి కారణం. ఇప్పుడు ఘర్షణలో వివిధ రకాల్ని అర్థం చేసుకుందాం. ఘర్షణకు ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి స్థిర ఘర్షణ, స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. అలానే రెండవది జారుడు ఘర్షణ, స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. సరళంగా చెప్పాలంటే స్థిర ఘర్షణ అనేది ఒక వస్తువు కదలకుండా ఉన్నప్పుడు ఆ వస్తువుపై పనిచేసే ఘర్షణ. మీరు ఒక వస్తువుని కదిలించడానికి ప్రయత్నిస్తున్నా అది ఇంకా కదలడం లేదు అనుకుందాం. అంటే ఆ వస్తువులో చలనం ఇంకా ప్రారంభం కాలేదు. అటువంటి పరిస్థితుల్లో పనిచేసే ఘర్షణను స్థిర ఘర్షణ అంటారు. ఇప్పుడు ఆ వస్తువు కదలడం ప్రారంభించిన తర్వాత అది ఒక నిర్దిష్ట దిశలో కదులుతుందని అనుకుందాం. ఆ సమయంలో ఆ వస్తువుపై పనిచేసే ఘర్షణను జారుడు ఘర్షణ అంటారు. స్థిర ఘర్షణను వివరంగా చూద్దాం. స్థిర ఘర్షణ అనేది ఒక రకమైన ఘర్షణ. దాని పనేమిటంటే స్థిర ఘర్షణ అనేది ఒక వస్తువుపై బలం ప్రయోగించినప్పుడు కూడా ఆ వస్తువు కదలకుండా అడ్డుకునే ఘర్షణ. ఈ సందర్భంలో పెట్టె విశ్రాంతి స్థితిలో ఉంది. నేను ఈ క్షణంలో ఆ పెట్టెపై బలాన్ని ప్రయోగిస్తున్నాను. ఆ సమయంలో ఘర్షణ బలం ప్రయోగించిన బలానికి సమానంగా ఉంటుంది. దీని వలన పెట్టె కదలడం లేదు. ఇప్పుడు సంఖ్యాత్మకంగా చూద్దాం. నేను దీనిపై 22 న్యూటన్ల బలాన్ని ప్రయోగిస్తున్నాను. ఘర్షణ బలం కూడా 22 న్యూటన్లుగానే ఉంటుంది. నేను 35 న్యూటన్లు లేదా 34 న్యూటన్ల బలాన్ని ప్రయోగిస్తున్న క్షణంలో ఘర్షణ బలం కూడా అదే విలువకు సరిపోతుంది. నేను ప్రయోగించిన బలాన్ని క్రమంగా పెంచుతుంటే ఘర్షణ బలం కూడా పెరుగుతుంది. స్థిర ఘర్షణకు ఒక గరిష్ట పరిమితి ఉంటుంది. ఉదాహరణకు ఈ సందర్భంలో ఆ గరిష్ట విలువ 125 న్యూటన్లు. ఇక్కడ మనం గమనించిన విషయం ఏమిటంటే స్థిర ఘర్షణ అనేది స్వయం సర్దుబాటు బలం అంటే సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్. నేను ప్రయోగించిన బలాన్ని పెంచే కొద్దీ స్థిర ఘర్షణ కూడా పెరుగుతూ వచ్చింది. వస్తువు కదిలే వరకు స్థిర ఘర్షణ బలం గరిష్ట విలువ వరకు మాత్రమే పెరుగుతుంది. చలనం అనేది జరగకుండా ఆపడానికి అవసరమైనంత బలాన్ని మాత్రమే స్థిర ఘర్షణ అందిస్తుంది. ఉదాహరణకు నేను 5 న్యూటన్ల బలాన్ని ప్రయోగిస్తే స్థిర ఘర్షణ కూడా 5 న్యూటన్ గానే ఉంటుంది. అదే నేను 125 న్యూటన్ల బలాన్ని ప్రయోగిస్తే స్థిర ఘర్షణ విలువ కూడా 125 న్యూటన్లుగానే ఉంటుంది. ఇప్పుడు చూద్దాం, నేను ప్రయోగించిన బలాన్ని 125 న్యూటన్లు మించిపోతే ఏం జరుగుతుందో. నేను ప్రయోగించిన బలాన్ని
125 న్యూటన్ల కంటే ఎక్కువగా పెంచిన క్షణంలో మీరు గమనించినట్లయితే ఆ వస్తువు జారడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు అది స్థిర ఘర్షణ, ఇప్పటి నుంచి అది జారుడు ఘర్షణ. ఈ సందర్భంలో స్థిర ఘర్షణ ఇక ఉండదని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ క్షణంలో ఆ వస్తువు స్థిరంగా లేదు, అది కదులుతుందని మనకు తెలుసు. వస్తువు ఇంకా కదలడం ప్రారంభించిన సమయంలో స్థిర ఘర్షణ పనిచేస్తుంది. ఈ దశలో అంటే వస్తువు కదులుతున్నప్పుడు పనిచేసే ఘర్షణను జారుడు ఘర్షణ అంటారు. జారుడు ఘర్షణను గతిజ ఘర్షణ అని కూడా పిలుస్తారు. వస్తువు అనేది కదులుతున్నప్పుడు దాని చలనాన్ని వ్యతిరేకించేలా పనిచేస్తుంది. వస్తువు ఉపరితలంపై జారుతూ కదులుతుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే నేను ప్రయోగిస్తున్న బలాన్ని ఇంకా పెంచుతున్నాను కూడా. జారుడు ఘర్షణ విలువ పెరగడం లేదు, స్థిర విలువలోనే ఉంటుంది. అందువల్ల జారుడు ఘర్షణ విలువ ప్రయోగించిన బలంపై ఆధారపడదని మనం చెప్పవచ్చు. ఇప్పుడే మనం చూసినట్లుగా జారుడు ఘర్షణ ప్రయోగించిన బలానికి అనుగుణంగా మారేది కాదు, అది స్థిరమైన విలువను కలిగి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే స్థిర ఘర్షణ అనేది స్వయం సర్దుబాటు బలం, అంటే సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్. జారుడు ఘర్షణ అనేది స్థిర విలువ, ప్రయోగించిన బలానికి అనుగుణంగా దాని విలువ సర్దుకోదు. ఈ వీడియోలో మనము ఘర్షణ అంటే ఏమిటి, ఘర్షణకు ఉన్న 2 రకాలు ఏమిటి, ఆ 2 రకాల ఘర్షణలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన లక్షణాల గురించి తెలుసుకున్నాము.